పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పరిధిలోని మండావారి గరువుకు చెందిన గ్రామస్తులు గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే తమ గ్రామంలో డంపింగ్ యార్డు నెలకొల్పుతున్నారంటూ కూడా గత కొన్ని రోజులుగా ఈ గ్రామానికి చెందిన గ్రామస్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇదే గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి అయితే అనుమతులు వచ్చాయి. కానీ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రస్తుతానికైతే అది అప్పుడు ఆ ప్రభుత్వంలో నిలిచిపోయిన పరిస్థితి. అయితే తాజాగా మరోసారి ఆ గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అయితే నిధులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కూడా వివరించారు. అయితే దీనికి సంబంధించి మా గ్రామంలో ఎక్కడ కూడా డంపింగ్ యార్డ్ అనేది ఏర్పాటు చేయొద్దు, మా గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే దాదాపు వాతావరణం అంతా కలుషితం అయిపోతుంది, పూర్తి స్థాయిలో కలుషిత వాతావరణంలో మా గ్రామం అంతా నిండిపోతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న ఏదైతే గ్రామస్తులు అందరూ కలిసి నర్సాపురం 216 జాతీయ రహదారిపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. పురుగు మందు డబ్బాలతో మా గ్రామంలో డంపింగ్ యార్డ్ అనేది ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో మేమందరం కూడా మరణిస్తామంటూ కూడా పురుగుల మందు డబ్బాలు తీసుకుని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలీసుల చొరవతో వారందరినీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా నిన్న సాయంత్రం స్థానిక నర్సాపురంలోని జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కార్యాలయానికి చేరుకుని పెద్ద ఎత్తున ఎవరైతే గ్రామస్తులందరూ వారి పిల్లలతో సహా చంటి పిల్లలతో సహా కార్యాలయానికి చేరుకుని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆ సమయంలో అందుబాటులో లేరు. అయితే ఫోన్లో గ్రామస్తులతో మాట్లాడారు. తప్పనిసరిగా మీ సమస్యను పరిష్కరిస్తానని అయితే హామీ ఇచ్చారు. అంతేకాని గ్రామంలో మాత్రం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయబోము అని హామీ ఇవ్వకపోవడంతో గ్రామస్తులు ఇప్పటికి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొమ్మిడి నాయకర్ అయితే ఈరోజు గ్రామస్తులతో చర్చలు జరపనున్నారు. అయితే ఈ చర్చల్లో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది అయితే చూడాలి. గ్రామంలో పూర్తిగా కూడా ఏదైతే మండావారి గరువుకు సంబంధించి మా గ్రామంలో ఎక్కడ కూడా డంపింగ్ యార్డ్ అనేది ఏర్పాటు చేయొద్దు, ఒకవేళ ఏర్పాటు చేస్తే నర్సాపురం పరిధిలో ఉన్న చెత్త చెదారం అంతా మా గ్రామం పరిధిలోకి తీసుకొస్తారు కాబట్టి మొత్తం గ్రామం అంతా కలుషితమయమైపోతుంది, పూర్తిగా కూడా అందరికీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు, నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నాయకులు దీనిపై దృష్టి సాధించి మా గ్రామంలో డంపింగ్ యార్డ్ అనేది ఏర్పాటు చేయకుండా చూడాలని అయితే గ్రామస్తులు అయితే వేడుకుంటున్నారు. చూడాలి ఈరోజు సాయంత్రంలోపు దీనిపై ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందా, లేకపోతే బిల్లులు మంజూరయ్యాయి కాబట్టి అదే గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తారు అనేది అయితే వేచి చూడాలి. కానీ డంపింగ్ యార్డ్ అనేది ఆ గ్రామంలో ఏర్పాటు చేస్తే మాత్రం గ్రామస్తులు ఎక్కడా కూడా ఊరుకునే పరిస్థితి లేదని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఈ డంపింగ్ యార్డ్ను ఆ గ్రామంలోనే నెలకొల్పుతారా లేకపోతే ఇతర ప్రాంతానికి తరలిస్తారా అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ నర్సాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.